అలాగే నా పేరు మైత్రి వెంకట మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఇది ఓజీ మూవీకి సంబంధించిన డే 4 కలెక్షన్ రిపోర్టు. సో ఇంకెక్కడతో వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్ అయితే అయిపోయాయి. అంటే బేసిక్గా నేను మ్యాక్సిమం ఎలా చేస్తా అంటే కలెక్షన్ రిపోర్ట్స్ అనేవి వీకెండ్ వరకు కన్ఫామ్గా చేస్తాను. అండ్ ఒకవేళ వీక్ డే కూడా మనకు ఒకవేళ హ్యూమాంగస్ రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టయితే ఐ విల్ కంటిన్యూ టు ద వీక్ డేస్ ఆల్సో. బట్ యూనో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అలాగే లేదు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ రోజు తర్వాత మళ్ళీ మనం వీలైతే సెకండ్ వీకెండ్ ఫినిష్ అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఓవరాల్గా లైఫ్ టైం అంటే రన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంత కలెక్షన్స్ వచ్చాయో మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. అంతే, మ్యాక్సిమం అలాగే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే మాత్రం డే 4 కలెక్షన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో డే 4 కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరిగింది. అంటే డే 3 కలెక్షన్స్లో మనం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆల్మోస్ట్ అలాగే జరిగిందనమాట. సో యూనో నైస్, ఫైన్, మరీ బ్యాడ్ అని అయితే చెప్పలేం కానీ ఫైన్ అండ్ గుడ్. సో సండే రోజు కొంచెం పెరుగుతుందేమో అనుకున్నాము యాక్చువల్గా, బట్ అలా జరగలేదు. అంటే 34 crore కలెక్షన్స్ వచ్చాయి కదా మనకి డే 3 సాటర్డే రోజు. డే 4 ఏంటంటే ఒక 40 వరకు రావచ్చేమో అని అనిపించింది. బట్ యూనో ఈ 34 మీద ఎక్కువ వచ్చింది కానీ అంత అయితే రాలేదు. సో 1 crore అయితే పెరిగింది. సో 35 crores అయితే వచ్చాయి అనమాట సండే రోజు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, యాజ్ ఎస్టర్డే ఇది 260 crore మార్క్ని అయితే టచ్ చేసింది ఇప్పటి వరకు అయితే. సో దట్ ఈస్ ఏ వెరీ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో 4 daysలో 260 crores అయితే కలెక్ట్ చేసింది. కాకపోతే మండే నుంచి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గిస్తారేమో అని చూశారు కానీ మండే నుంచి కూడా తగ్గించలేదు. మండే నుంచి కూడా సేమ్ ప్రైసెస్ అయితే ఉంచారు మోస్ట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్లో. సో మండే నుంచి ఏమైనా తగ్గించినట్టయితే కొంచెం క్రౌడ్ వచ్చినాయేమో, బట్ తగ్గించకపోవడం వల్ల అది కొంచెం నెగిటివ్ అయిందనే చెప్పాలి. అంటే వస్తారు, ఎలాగా వచ్చేటోళ్ళు వస్తారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే మేబీ హైక్స్ అనేవి 10 daysకి ఇచ్చినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీకెండ్ వరకు మాత్రం హైక్స్ ఉంచుకొని ఆ తర్వాత హైక్స్ అనేది తీసేస్తున్నారు. ఓకే, సో అలా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మండే నుంచి హైక్స్ అయితే ఉండవని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అలా జరగలేదు. మండే నుంచి కూడా హైక్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే కొంతమంది ఆగిపోయారు. అండ్ వాటర్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది, ఫ్లడ్స్ అనేవి. హైదరాబాద్ చాలా వరకు యూనో పీపుల్కి మూవింగ్ అనేది కష్టంగా ఉంది. బట్ రెగ్యులర్గా వెళ్ళే జాబ్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి, ఆఫీసెస్కి, కోచింగ్ సెంటర్లకి వీటికి వెళ్ళడానికి కుదరట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాంటి టైంలో ఇంకా సినిమాల కంటే కొంచెం కష్టం కాబట్టి అదొకటి ఇంపాక్ట్ అయితే పడింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ సైక్లోన్, ఆ డిప్రెషన్ అవన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఓకే. బట్ మళ్ళీ October 1st వీకెండ్లో మళ్ళీ డిప్రెషన్ ఉందంట. సో అదొకటైతే ఉంది కాబట్టి దానివల్ల మేబీ కొంత ఎఫెక్ట్ ఉండొచ్చేమో. అప్పుడు రిలీజ్ అయ్యే వాటికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. October 1st ఏమో ఇడ్లీ కొట్టు అండ్ October 2nd ఏమో కాంతారా, ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. సో మరి ఇంకా చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఓజీకి కొంతవరకు ఎఫెక్ట్ అయితే పడిందని అనిపిస్తోంది నాకైతే మాత్రం వీటి వల్ల. సో 35 crores అయితే కలెక్ట్ చేసింది. సో 260 crore మార్క్ని అయితే టచ్ చేసింది. సో సేమ్ నిన్నటి ఒపీనియన్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే లాంగ్ రన్ అనేది కొంచెం బెటర్గానే ఉండొచ్చు అనిపిస్తోంది. అండ్ అంటే ఒక 350 crore మార్క్ని అయితే ఈజీగా దాటేస్తుంది. ఆ తర్వాత చెప్పలేము, ఎందుకంటే మనకి వీక్ డేస్కి వచ్చేసరికి ఏమైపోద్ది అంటే
డబల్ డిజిట్స్లో అంటే 10 crores 15 crores ఆ రేంజ్కి వచ్చేస్తుంది. తర్వాత యూనో ఓన్లీ ఈవినింగ్ షోలు, ఫస్ట్ షో, నైట్ షోలు, సెకండ్ షోస్ ఇవి ఉంటాయి కదా, వీటికి మటుగా కొంచెం బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ షోస్ అన్నీ ఖాళీగానే ఉంటాయి ఆల్మోస్ట్. తర్వాత ఒక్కొక్క అంటే తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ ఆ వెన్స్డే ఆ డేట్కి వచ్చేసరికి, థర్స్డే ఆ డేట్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే కొన్నిసార్లు అది సింగిల్ డిజిట్కి కూడా వచ్చేస్తుంటుంది. సో అలా ఉంటుంది కాబట్టి మనం అందుకే మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు వెళ్తున్న ఫ్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నా. సో దాన్ని బట్టి మేబీ ఒక 350 crore మార్క్ని అయితే దాటొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. సో 350, 370 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఫైనల్ నెంబర్ అనిపిస్తోంది నాకైతే. అంటే ఇంకా ఇప్పుడు తర్వాత కాంతారా తర్వాత మళ్ళీ అంత నోటబుల్ రిలీజ్లు అయితే ఏమీ లేవు. మళ్ళీ తర్వాత ఎప్పుడో కొన్ని ఉన్నాయి తప్పిస్తే మరీ హ్యూజ్ లెవెల్లో నోటబుల్ రిలీజ్లు అయితే లేవు కాబట్టి ప్రాబ్లం లేదు, రన్కి అయితే ఇబ్బంది లేదు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వద్దాం అనుకున్న డేట్కి అయితే సెప్టెంబర్ 25న వద్దాం అనుకున్నారు. అండ్ తర్వాత అక్టోబర్ 10న ఎప్పుడో దేవరా వద్దాం అనుకుంటే వీళ్ళు రాలేరు కదా అని చెప్పి దేవరా ప్రీపోన్ అయింది. అది వేరు. బట్ అప్పుడు ఒకవేళ రెండు వచ్చుంటే తర్వాత మళ్ళీ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ అన్నీ వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ అయిపోయి అలా జరిగేది. ఇప్పుడు అలా ఏం లేదు కదా. కాంతారా బేసిక్గా కొంచెం పెద్ద సినిమా అయినప్పటికీ కూడా దాన్ని డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అయితే కాదు కాబట్టి ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయాలో అంతవరకే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ రెండోది ఇప్పుడు దానికి ఆ బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దెబ్బ అయితే పడుతుంది. బేసిక్గానే సినిమాకి కొంత ఎఫెక్ట్ ఉంది ట్రైలర్ వల్ల. ట్రైలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. అండ్ ప్రీ సేల్స్ కూడా అందుకే అడ్వాన్స్ సేల్స్ ప్రస్తుతానికి 3 days ఉన్నాయి అనగా 12.7 crores ఎంతో ఉన్నాయి అంతే. సో ఒక 50 కూడా వెళ్తుందన్న నమ్మకం అయితే లేదు యాజ్ ఆఫ్ నో. మేబీ తెలుగు రాష్ట్రాలు బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఏమో చెప్పలేం, కానీ స్టిల్ డౌటే, అదే అంటున్నా కదా. సో ఏమో అంత లేదు. అండ్ ఆ ట్రైలర్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది కదా. సో ఇప్పటికైతే ఇలా ఉంది. మేబీ ఒక టాక్ కూడా అలాగే వచ్చింది అనుకోండి, అది ఓజీకి మళ్ళీ హెల్ప్ అవుతుంది. సో రన్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. సో అలా ఓకే, నో ఇష్యూస్. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఇది పరిస్థితి. అండ్ ఆ కాంతారా అది ఆ బాయ్కాట్ ఇష్యూ నడుస్తోంది. రిషబ్ శెట్టి గారు కన్నడలో మాట్లాడటం అనే ఇష్యూ నడుస్తోంది. తర్వాత టికెట్ హైక్స్ కోసం వెయిటింగ్ అంట వాడు, దానికోసం ఒక ఇష్యూ నడుస్తోంది. ఇట్లా మొత్తం అన్నిటికీ కూడా ఇష్యూ అయితే నడుస్తోంది. సో అదనమాట ప్రాబ్లం. సో లెట్స్ సీ, చూడాలి మరి ఇంకా ఏం చేస్తారనేది. ఇంకా అది మరి పరిస్థితి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి ఆ సినిమా గురించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది. పీపుల్ డెసిషన్ అనేది ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్స్. అఫ్కోర్స్ సోషల్ మీడియా నెగిటివిటీ అనేది కొంతవరకు ఇంపాక్ట్ ఇస్తుంది. బట్ లెట్స్ సీ, ఒకవేళ సినిమా బాగా ఆడినట్టయితే, ఫ్యామిలీ ఆడియన్స్ ఒకవేళ బాగా అట్రాక్ట్ అయినట్టయితే ఆ సినిమాకి చెప్పలేం కదా. సో అది ఒకటి ఉంది. సో ఓకే, దాని సంగతి పక్కన పెడితే ఓజీ గురించి చూసుకుంటే, సో సేమ్ మళ్ళీ మనకి తెలుగు లాంగ్వేజ్ నుంచే మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా మిగతా భాషల నుంచి పెద్ద ఏం రావట్లేదు. అండ్ హిందీ ఒక 65 lakhs అయితే వచ్చింది. సో 1.5 crore ప్లస్ 65 lakhs, సో 2 crore 15 lakhs నెట్ అయితే వచ్చింది. సో విచ్ ఈస్ వెరీ లో యాక్చువల్లీ, చాలా తక్కువే వచ్చినట్టే. బట్ సమ్హౌ అట్లీస్ట్ పీపుల్కి కొంతమందికైనా ఈ సినిమా కోసం తెలిసింది అనే కైండ్ ఆఫ్ ఐడియా అయితే వస్తోంది. అంటే చాలామందికి తెలియబట్టే కొంతమంది అయినా వెళ్ళారు అనే ఫీలింగ్ అయితే ఉంది అంతే. సో అది పాయింట్. సో చాలా తక్కువే వచ్చింది నెట్ అయితే. మొత్తం తెలుగు నుంచి వస్తుంది మొత్తం అంతా కూడా. అండ్ తమిళ నుంచి కూడా పెద్దగా ఏం లేదు, కన్నడ నుంచి కూడా పెద్ద ఏం లేదు. సో ఓవరాల్గా ఇట్స్ లైక్ ఓకే అంతే. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో మేబీ హిందీది అందుకుంటుందా అనే డౌట్ ఉందబ్బా మనసులో. కానీ ఏమో వాళ్ళు అసలు హిందీ కోసం ఏమో ఆలోచించట్లేదు. రిలీజ్ చేశారు, స్క్రీన్స్ పెంచారు, షోస్ పెంచారు, అంతే అన్నట్టే ఉన్నారు. అండ్ బేసిక్గా ఎలాగో రెవెన్యూ మోడల్ అంటే రెవెన్యూ షేరింగ్ మోడల్ కదా. సో వెళ్ళిపోతుంది బాగానే. రెంట్గా తీసుకొని అదేం లేదు, అది సింగిల్ స్క్రీన్స్ కాదు కదా, మ్యాక్సిమం మల్టీప్లెక్సెస్ కదా ఇచ్చింది. సో అదొక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకు కూడా. సో అందుకని రిలీజ్లు అయితే పెద్దగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏం లేవు. ఏదో జాలీ ఎల్ఎల్బి ఏదో వచ్చిందంటే, ఇప్పుడు ఒక హిందీ సినిమాకు ఒక 100 కోట్ల నెట్ వచ్చినా కూడా దాన్ని నేను తక్కువగానే కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఏదో సియారా, చావా ఆ లెవెల్లో రెస్పాన్స్ అయితే ఓకే, కానీ మిగతా అవి నన్ను అడిగితే చాలా తక్కువ. ఎందుకంటే ఒక 100 కోట్ల కంటే తక్కువ వస్తే ఏదైనా నడితే నాట్ గ్రేట్ అని. ఎందుకంటే దానికి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, ఆ ట్రైలరు ఆ కంటెంట్ అదంతా ఎంతమందికి రీచ్ అవుతుంటుంది, ఇవన్నీ ఉన్నాయి.
యాక్చువల్గా ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంతే కలెక్ట్ చేస్తారంటే ఆ సినిమా బేసిక్గా అంత ప్రాపర్ లెవెల్లో పీపుల్కి వెళ్ళనట్టే. నేను అదే అంటున్నా. సో హిందీ నుంచి మినిమం టు మినిమం 100 crores గ్రాస్ కాదు, 100 crores నెట్ కొట్టాలి మినిమం. అప్పుడు కొద్దో గొప్ప పర్లేదు అంతే. సో అది వాళ్ళకి అందుకే పెద్ద థియేటర్లు లేవు కాబట్టి వాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ స్టిల్ నేను అదే అంటున్నా, అక్కడ షోస్ అయితే పెరిగాయి, స్క్రీన్స్ పెరిగాయి, కానీ కలెక్షన్స్ అయితే పెరగట్లేదు. సో అది ప్రాబ్లం. అండ్ వీకెండ్కే మనకి 65 lakhs సండే రోజు వచ్చినాయి అంటే ఇంకా తర్వాత ఇంకా తక్కువే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ వీటి నుంచి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ తెలుగే ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా తెలుగు నుంచే కలెక్షన్స్ అయితే వస్తాయి. సో అదే అంటున్నా కదా, ఓవరాల్గా తెలుగు ఈజ్ నైస్. అండ్ ఓవర్సీస్లో పరిస్థితి అయితే బాగుంది. ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఇట్స్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్స్ లైక్ కమ్ బ్యాక్ కాబట్టి సో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఉంది ఓవర్సీస్ నుంచి. సో డెఫినెట్గా సెప్టెంబర్ మంచిగా బూస్టప్ వచ్చింది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఇది ఇంకా లాంగ్ రన్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఏంటి. నేనైతే 350 నుంచి 370 మధ్యలో అనుకుంటున్నాను. ఇప్పటికైతే 260 crores అయితే కలెక్ట్ చేసింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మీ ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.